అగ్నికుల క్షత్రియ కులంలో ఇంత గొప్పవారు ఉండి తక్కువగా పల్లీలుగా పిలువబడుతున్నారని గ్రహించిన శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి గారు దేశ విదేశాలు తిరిగి చరిత్ర పరిశోధన చేసి 1901వ సంవత్సరంలో కోరంకి కేంద్రంగా అగ్నికుల క్షత్రియ మహాసంఘాన్ని స్థాపించి అప్పటి పాలకులుగా ఉన్న బ్రిటిష్ వారికి చరిత్రను వివరించి అగ్నికుల క్షత్రియుల వైభవాన్ని ఔన్నత్యాన్ని వారికి వివరించి అగ్నికుల క్షత్రియులను పల్లీలు అని కాని మరి ఏ విధమైన పదములతో పిలవరాదని 1929లో జూన్ 13న బ్రిటిష్ ప్రభుత్వంతో జీవో పాస్ చేయించి అగ్నికుల క్షత్రియుల ఆత్మాభిమానాన్ని కాపాడి జాతిపితగా చరిత్రలో మిగిలిపోయారు.